అందరికీ నమస్కారం. నా పేరు సునీత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు. నేను RYT 200 అవర్స్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులో స్టూడెంట్ని. మా గురువు గారు యోగనారాయణ గారు. ఈరోజు యోగా క్లాస్లో నేనే సెషన్ తీసుకోబోతున్నాను ప్రాక్టీస్లో భాగంగా. ముందుగా మనం సుఖాసనంలో కూర్చొని, అంటే ఏదే కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని ఓంకారంతో స్టార్ట్ చేద్దాము. రెండు చేతులని చిన్ముద్రలో ఉంచి మీ థైస్ పైన ప్లేస్ చేయండి. థైస్ పైన ప్లేస్ చేసి కళ్ళు మూసుకొని ఇన్హేల్ అండ్ ఓంకారం చేసేటప్పుడు, ఓంకారం చెప్పేటప్పుడు ఎక్సేల్ చేయండి. ఈ విధంగా 3 times చేయాలి. ఇన్హేల్ ఓ, again inhale ఓ, one more time ఓ. అందరూ నమస్కారం పొజిషన్ లో రండి. పతంజలి ధ్యాన శ్లోకం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. గురువందన శ్లోకం. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. భరతమాత వందన శ్లోకం. రత్నాకరాదౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం, వందే భారతమాతరం. సహాధ్యాయ శ్లోకం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గట్టిగా ఇన్హేల్ చేసుకొని నెక్ వెనక్కి బెండ్ చేసి ఇన్హేల్ చేయండి. రబ్ యువర్ హ్యాండ్స్. మీ రెండు చేతులని వెనక్కి తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో హోల్డ్ చేసి ఇన్హేల్ చేసుకొని చెస్ట్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ తలని వెనక్కి వంచి ముందుకు తీసుకొని వచ్చి నేల కానించి సరెండర్ టు యువర్ సెల్ఫ్, సరెండర్ టు యువర్ పేరెంట్స్, యువర్ సుప్రీం పవర్. మెల్లిగా పైకి వద్దాం. మీ రెండు చేతులని రబ్ చేసి హీట్ జనరేట్ చేయండి. ఈ జనరేట్ చేసిన హీట్ ని మీ ఐస్ కి, ఫేస్ మజిల్స్ కి చూపిస్తూ విత్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ యువర్ హ్యాండ్స్. అందరికి శుభోదయం. ఇప్పుడు మనం ఆసనాలు వేయడానికంటే ముందు శరీరాన్ని సిద్ధపరచడం కోసం లూజనింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. జాగింగ్ తో స్టార్ట్ చేద్దాము. జాగింగ్ చేస్తూ రెండు చేతులని లూజ్ గా చేతులతో కూడా చేపిస్తూ చేయండి. ఫ్రంట్, బ్యాక్, సైడ్, ఫ్రంట్, స్లోగా స్లో డౌన్ అవుతూ రెండు కాళ్ళని బాగా స్ట్రెచ్ చేసి రెండు చేతులని షోల్డర్ లెవెల్ కి తీసుకొని వచ్చి ఇన్హేల్ చేస్తూ మన రైట్ హ్యాండ్ తోని లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ తోని టచ్ చేయాలి. ఇన్హేల్, టచ్ యువర్ లెఫ్ట్
ఎక్సేల్. ఇన్హేల్, పైకి వస్తూ ఇన్హేల్ చేయండి, వంగేటప్పుడు ఎక్సేల్ చేయండి. ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఒకేసారి స్పీడ్ గా చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక సెకండ్ అలా రిలాక్స్ అవ్వండి. 2 బ్రీత్ తీసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం మన బాడీని లూజింగ్ చేయడం కోసం మన జాయింట్స్ అన్నిటిని కూడా లూజింగ్ చేద్దాం. మొదటిగా ఐస్ నుంచి ఐస్ రొటేషన్. ఐస్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 5 టైమ్స్ తిప్పాలి. అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్. క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 2 3 4 5. నెక్స్ట్ నెక్ రొటేషన్. చిన్ని చెస్ట్ కానించి అక్కడ నుంచి చెవు మన భుజానికి ఆనే విధంగా వెనక్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ చెవు భుజానికి ఆనేలా తీసుకొచ్చి తల ముందుకు తీసుకొని రావాలి. తల పైకి వెళ్ళినప్పుడు ఎక్సైజ్ చేయండి. తల ముందుకు వచ్చినప్పుడు ఇన్హేల్. తల వెనక్కి వెళ్ళినప్పుడు ఇన్హేల్ చేస్తూ కిందికి వచ్చినప్పుడు ఎక్సైజ్ చేయండి. ఓకే, చేద్దాం ఇప్పుడు. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. 3 టైమ్స్ చేసాం కదా. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 3 టైమ్స్. ఇన్హేల్, ఎక్సేల్. సెకండ్ టైం. ఇన్హేల్, ఎక్సేల్. థర్డ్ టైం. ఇన్హేల్, ఎక్సేల్. రిస్ట్ రొటేషన్. రెండు చేతులని ముందుకు చాపి పిడికిలు బిగించి రిస్ట్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుదాం. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1 2 3 4 5. నెక్స్ట్ రెండు ఎల్బోస్ ని జత చేసి ముందు భాగంలో తీసుకొని వచ్చి చేతులని పైకి తీసుకెళ్లేటప్పుడు ఇన్హేల్ చేయండి, కిందికి తీసుకొచ్చేటప్పుడు ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ చేస్తూ చేతులను పైకి తీసుకెళ్దాం. ఇన్హేల్, ఎక్సేల్. సెకండ్ టైం. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో సేమ్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. నెక్స్ట్ హిప్ రొటేషన్. హిప్ ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పవలసి ఉంటుంది. ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పాం. 1. హిప్ వెనక్కి వెళ్ళినప్పుడు ఇన్హేల్ చేస్తూ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎక్సేల్ చేయాలి. 2. ఇన్హేల్, ఎక్సేల్. 3. ఇన్హేల్, ఎక్సేల్. 1. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. 1. ఇన్హేల్, exhale. 2. Inhale, exhale. 3. Inhale, exhale. Next, knees rotation. Knees ni first ముందుకి వెనక్కి చేద్దాం. 1 2 3. Next, knees rotation clockwise direction. 1 2 3 4 5. Anti-clockwise direction. 1
2, 3, 4, 5. యాంగిల్ స్ట్రెచ్, యాంగిల్ రొటేషన్, యాంగిల్స్ ని ముందుకి వెనక్కి 1, 2, 1, 2, 1, 2. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేషన్ చేద్దాం. 1, యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3. లెఫ్ట్ లెగ్ 1, 2, 1, 2, 1, 2. క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనం మన బాడీని అంతా కూడా ఆసనాల కోసం సిద్ధం చేస్తాం కాబట్టి ఇంకొక రోజుని డిస్కస్ చేద్దాము. రెండు కాళ్ళని దగ్గర తీసుకొని వచ్చి రెండు చేతులని ఫింగర్స్ ని ఇంటర్లాక్ చేస్తూ పైకి తీసుకెళ్ళాలి. షోల్డర్స్ మన భుజాలు చేతులు చెవులకు ఆనే విధంగా చెక్ చేసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ టోస్ పైన నించోవాలి. ఎక్స్హేల్ చేస్తూ టోస్ కిందికి దించాలి. చేద్దాము. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. కాళ్ళని కొంచెం మెడం జరిపి ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవ్వండి. ఎక్స్హేల్ చేస్తూ స్ట్రైట్ గా రావాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి. ఇన్హేల్, ఎక్స్హేల్ చేస్తూ రైట్ సైడ్ బెండ్. ఇన్హేల్ చేస్తూ యథాస్థానానికి. ఎక్స్హేల్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ యథాస్థానానికి. ఎక్స్హేల్ రైట్ సైడ్. ఇన్హేల్ యథాస్థానానికి. ఎక్స్హేల్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ యథాస్థానానికి రావాలి. ఇప్పుడు చేతులను రిలీజ్ చేసి 2 బ్రీత్ తీసుకొని రిలాక్స్ అవుదాం. క్లోజ్ యువర్ ఐస్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్. స్థితి అంటే రెండు హీల్స్ టుగెదర్ అండ్ టోస్ టుగెదర్ అండ్ హ్యాండ్స్ క్లోజ్ టు అవర్ బాడీ. దృష్టి మన ఐసైట్ లెవెల్లో ఉన్న ఆబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. రెండు చేతులని మన ముందుకి నమస్కార పొజిషన్ లో ఉంచి ఇన్హేల్ చేస్తూ ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. ఎంత వీలైతే అంత చెస్ట్ ఎక్స్పాండ్ చేయండి ఇన్హేల్ చేస్తూ. ఇప్పుడు ఎక్స్హేల్ చేస్తూ చేతుల్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఎక్స్హేల్. సెకండ్ టైం. ఇన్హేల్, exhale, inhale, exhale. నెక్స్ట్ యాంటీ స్ట్రెచ్ బ్రీతింగ్. రెండు చేతులని థైస్ పైన ప్లేస్ చేసి మనం ఇన్హేల్ చేస్తున్నప్పుడు రెండు చేతులని పైకి తీసుకెళ్తూ అదే విధంగా యాంగిల్స్ ని కూడా పైకి లేపాలి. ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు చేతులతో పాటుగా యాంగిల్స్ ని కూడా కిందికి దించాలి. ఓకే, చేద్దాము. ఇన్హేల్, stretch your hands and stretch your ankles. Exhale, down your hands, down your legs. Second time. Inhale, stretch your hands, stretch your ankles. Exhale, down your hands. Third time. Inhale, exhale. Breathing exercise అయిపోయినాక just స్థితిలా అంటే hands apart, legs apart, hands apart, and close your eyes. Take it few seconds to relax our body. Breathe in, breathe out చేస్తూ ఐస్ క్లోజ్ చేసుకొని బాడీలో వచ్చే వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. కామ్ డౌన్ యువర్ బ్రెయిన్ అండ్ కామ్ డౌన్ యువర్ బ్రీత్. ఓకే, ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాము. మ్యాట్ కి సైడ్ వచ్చి నించుని సూర్య నమస్కారం హ్యాండ్స్ లోకి పెట్టుకుందాము.
స్థితిలో నిల్చోవాలి. అండ్ హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్ అండ్ హ్యాండ్స్ క్లోజ్ టు అవర్ బాడీ. రిస్ట్ ఆన్ ఐ సైడ్ లెవెల్ లో ఉండాలి. నమస్కార ప్రణామాసనంలో ఉండి సూర్య నమస్కార ధ్యాన శ్లోకం. సదా సవిత్రమండల మధ్యవర్తి నారాయణ సరసిచాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి ఆరి హిరణ్మయ బహుద్భుత శంఖ చక్రః. సూర్య నమస్కారాలు 12 పోస్టర్స్ ఉంటాయి. 12 ఆసనాలు చేయాలి. 12 మంత్రాలు ఉంటాయి. ఇప్పుడు మొదటి మంత్రానికి గాను మనం ఆసనాలు చేద్దాము. సూర్య నమస్కారాలు చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది బాడీ మొత్తాన్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుతుంది. రెగ్యులర్ గా చేయడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. ఇది అందరూ చేయవచ్చు. లిమిటేషన్స్ ఎవరికైతే ఎక్కువ బ్యాక్ పెయిన్, లో బీపీ, హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు. మొదటి మంత్రం ఓం మిత్రాయ నమః. మనం ప్రణమాసనంలో ఉండి నమస్కారాన్ని మన ముక్కి 4 కి తగిలే విధంగా పైకి తీసుకెళ్ళి స్ట్రెచ్ చేయాలి. Inhale, arch back. Hasta Uttanasana. Next, exhale, friend, Pada Hastasana. Inhale చేస్తూ మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకెళ్ళాలి. మోకాల్ని ఆనించి తల పైకి చూడండి. అశ్వత్థాంచలాసనం. ఇన్హేల్, అశ్వత్థాంచలాసనం. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ కూడా రైట్ లెగ్ జత చేసి మన పామ్స్ పైన బ్యాలెన్స్ చేయాలి. చతురంగ దండాసన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ మనం నీస్ ని, చెస్ట్ ని, చిన్నుని నేలకు తగిలించండి. సాష్టాంగ ప్రణామాసన్. ఇన్హేల్ చేస్తూ శరీరాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి పైకి లేపాలి. భుజంగాసన్. ఎక్సేల్ చేస్తూ 2 పాదాలని నేలకు తాకించి తలని లోపలికి తీసుకురండి. పర్వతాసన్. ఇన్హేల్ చేస్తూ మనం ఏదైతే లెగ్ ను వెనక్కి తీసుకెళ్ళామో రైట్ లెగ్ ని తీసుకొచ్చి 2 చేతులకు మధ్యలో ప్లేస్ చేయాలి. అశ్వచంచలనాసన్. లెఫ్ట్ లెగ్ కూడా తీసుకొచ్చి రైట్ లెగ్ జత చేద్దాం. పాదహస్తాసన్. ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ 2 చేతులు వెనక్కి తీసుకెళ్ళాలి. హస్త ఉత్తానాసన్. ఎక్సేల్, ప్రణామాసన్. రెండవది ఓం రవయే నమః. హస్త ఉత్తానాసన్. ఇన్హేల్. ఎక్సేల్, పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వచంచలనాసన్. ఎక్సేల్. ఇన్హేల్, చతురంగ దండాసన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, సాష్టాంగ ప్రణామాసన్. ఇన్హేల్, భుజంగాసన్. ఎక్సేల్, పర్వతాసన్. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఇన్హేల్, అశ్వచంచలనాసన్. ఎక్సేల్, పాదహస్తాసన్. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. ఎక్సేల్, ప్రణామాసన్. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్, హస్త ఉత్తానాసన్. ఎక్సేల్, పాదహస్తాసన్. రైట్ లెగ్. ఎక్సేల్, అశ్వచంచలనాసన్. ఇన్హేల్, అశ్వచంచలనాసన్. ఎక్సేల్, చతురంగ దండాసన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, సాష్టాంగ ప్రణామాసన్. ఇన్హేల్, భుజంగాసన్. ఎక్సేల్, ప్రణామాసన్. ఇన్హేల్, అశ్వచంచలనాసన్. ఎక్సేల్, పాదహస్తాసన్. ఇన్హేల్, హస్త ఉత్తరాసన్. ఎక్సేల్, ప్రణామాసన్. ఓం
भावे नमः। ओम अगाय नमः। ओम कृष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचये नमः। ओम आदित्याय नमः। ओम सवित्रे नमः। ओम अर्काय नमः। ओम भास्कराय नमः। भास्कर लास्ट मंत्राనికి మళ్ళీ ఒకసారి చేద్దాం కౌంట్స్ తోటి. ఇన్హేల్ చేస్తూ హస్తరాసన్. Stay here for 5 counts. 1, 2, 3, 4, 5. Exhale. Padahastasana. 1, 2, 3, 4, 5. Inhale. Ashwachanchalanasana. 1, 2, 3, 4, 5. Chaturanga Dandasana. 1, 2, 3, 4, 5. Inhale and exhale. Ashtanga Pranamasana. 1, 2, 3, 4, 5. Inhale. Bhujangasana. 1, 2, 3, 4, 5. Exhale. Parvatasana. 1, 2, 3, 4, 5. Inhale. Ashwachanchalanasana. 1, 2, 3, 4, 5. Inhale. Padahastasana. 1, 2, 3, 4, 5. Exhale. Uttanasana. 1, 2, 3, 4, 5. Inhale. Pranamasana. फलश्रुति. आदित्यस्य नमस्कारान् ये कुर्वन्ति दिने दिने आयुर्प्रज्ञा बलं वीर्यं तेजस्तेषां च जायते. स्थितिలలో రిలాక్స్ అవుదాం. legs apart, hands apart, and close your eyes and relax yourself and calm down your breath. Observe the changes in your body and observe the vibrations in your body. Breathe in, breathe out. స్టాండింగ్ పొజిషన్ లో ఉండేటువంటి ఆసనాలు చేద్దాము. మొదటిది అర్ధకట్ట చక్రాసన. అర్ధకట్ట చక్రాసన వల్ల చేయడం వల్ల సైడ్ వేస్ట్ ఉన్నటువంటి ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అవుతాము, వెయిట్ లూజ్ అవుతాము, ఇంకా బాడీకి మంచి షేప్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఎవరు చేయకూడదు అంటే ఎవరికైతే డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రము అర్ధకట్ట చక్రాసన చేయకూడదు. ఇప్పుడు అర్ధకట్ట చక్రాసన ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్థితి. Heels together, toes together, hands close to our body. Drishti. Concentrate on a high level object. Take a breath. Inhale చేస్తూ raise your right hand up to your shoulder level. Exhale, turn your palm towards sky. Inhale, stretch your hand over the head. Stretch as much as you possible. Stretch. Exhale చేస్తూ bend your left side. Exhale. This is Ardhakatta Chakrasana, Purna Sthiti. Stay here. 1, 2, 3, 4, 5. యథాస్థానానికి వద్దాం. ఇన్హేల్ చేస్తూ ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ డౌన్ యువర్ హ్యాండ్. ఇన్హేల్ చేస్తూ టర్న్ యువర్ పామ్. ఎక్సేల్ చేస్తూ డౌన్ యువర్ హ్యాండ్. నెక్స్ట్ ఇన్ కౌంటర్ పోజ్ ఆపోజిట్ సైడ్. Inhale, raise your hand up to your shoulder level. Exhale, turn your palm towards sky. Inhale, stretch your hand over your head. Stretch. Exhale, bend your right side.
This is Purna Sthiti. Stay here. 1, 2, 3, 4, 5. Come back. Inhale. Exhale, just to down your hand. Inhale, just to down your palm. Exhale, just to down your hand. Next, Sthitila on hands, legs apart, hands apart, and close your eyes. Next, take a few breaths. 1 second. 1 second అలా బాడీ రిలాక్స్ చేయండి. ఈ ఆసన చేయడం వల్ల బాడీలో కలిగినటువంటి వైబ్రేషన్స్ ని జస్ట్ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఆసన ఉత్కటాసన, దీన్ని చైర్ పోజ్ అని కూడా అంటారు. ఇది చేయడం వల్ల శరీరానికి స్థిరత్వం వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, లెగ్స్ లో థైస్ లో ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి. మన లెగ్స్ థైస్ స్పైన్ కూడా బాగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. దీన్ని ఎవరు చేయకూడదు అంటే ఎవరికైతే హెడ్ ఏక్ మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఉంటారో, స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం చేయకూడదు. ఉత్కటాసన ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ స్థితి, heels together, toes together, and hands close to the body. Dristy and concentrate on eye level object. Inhale చేస్తూ రెండు చేతులని భుజాలకు సమాంతరంగా తీసుకురావాలి. ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ పామ్స్ ని ఆకాశం వైపు తిప్పండి. ఎక్సేల్. ఇన్హేల్ చేస్తూ రెండు చేతులని తల పై భాగంలో నమస్కార పొజిషన్ లో తీసుకుని రావాలి. ఎక్సేల్ చేస్తూ మన హిప్ ని వెనక్కి నెడుతూ మన టోస్ ని చూడడానికి ప్రయత్నం చేయాలి, మోకాళ్ళను వంచుతూ. ఎప్పుడైతే ఈ టోస్ మీకు కనబడతాయో ఇప్పుడు తలని పైకెత్తి నమస్కారాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ ఉత్కటాసన, పూర్ణ స్థితి. స్టే హియర్ ఫర్ ఫ్యూ కౌంట్స్. 1, 2, 3, 4, 5. Straight. Inhale. Exhale చేస్తూ down your hands. Inhale చేస్తూ down your palms. Exhale చేస్తూ down your hands. స్థితిలాలో రిలాక్స్ అవుదాం. few breaths. బాడీలో వచ్చిన వైబ్రేషన్స్ ని అబ్జర్వ్ చేయండి, చేంజెస్ ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్ లో ఉండేటువంటి ఆసనాలు చేద్దాము. దీనికోసం మొదటిగా స్థితిల దండాసనలో రిలాక్స్ అవుదాం. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ వెనక్కి పెట్టి కూర్చుని తలని వైపుకు వాల్చి రిలాక్స్ అవ్వాలి. కమ్ టు స్థితి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, అండ్ హ్యాండ్స్ బాడీకి రెండు సైడ్ లో ప్లేస్ చేసి స్పైన్ స్ట్రైట్ గా పెట్టి కూర్చోండి. స్థితి. మనం వజ్రాసన చేద్దాము. వజ్రాసన భోజనం తర్వాత కూడా చేయగలిగిన ఒకే ఒక ఆసనం. ఇది చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది, బాడీ బాగా స్ట్రెంత్ అవుతుంది, ఇమ్యూన్ పవర్ అనేది బిల్డ్ అవుతుంది. దీన్ని మనం ప్రాణాయామ చేయడానికి, మెడిటేషన్ చేయడానికి కూడా ఈ ఆసనాన్ని యూజ్ చేయవచ్చు. మొదటిగా మీ రైట్ లెగ్ ని మడిచి మీ రైట్ బటన్ కింద ప్లేస్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ని తీసుకొని వచ్చి లెఫ్ట్ బటన్ కింద ప్లేస్ చేయాలి. చేతులని చిన్ముద్రలో ఉంచి థైస్ పైన ప్లేస్ చేయాలి. స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. వెనుక కాళ్ళ మధ్య వి షేప్ రావాలి. పాదాల మధ్యలో టోస్ ఒకదానిపైన ఒకటి ఉండేలాగా చూసుకోండి. స్పైన్ స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోవాలి. దృష్టి ఐసైట్ లెవెల్ లో ఉండాలి. హ్యాండ్స్ బాడీ టచ్ అవుతూ చిన్ముద్రలో మన థైస్ పైన ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. దిస్ ఇస్ వజ్రాసన. హ్యాండ్స్ ని రిలీజ్ చేసి మన లెగ్స్ ని రిలీజ్ చేద్దాం. ఫస్ట్ మీ లెఫ్ట్ లెగ్ ని రిలీజ్ చేసి ముందుకు తీసుకొని రండి. నెక్స్ట్ రైట్ లెగ్ ని రిలీజ్ చేస్తూ ముందుకు తీసుకొని రావాలి. మనం ఇప్పుడు స్థితిలో ఉన్నాం. కమ్ టు స్థితిలో లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ వెనక్కి పెట్టి తలను వాల్చి రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్ లో ఇంకొకటి ఉష్ట్రాసన చేద్దాము. ఉష్ట్రాసన చేయడం వల్ల స్పైన్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. దీన్ని ఎవరు చేయకూడదు అంటే ఎవరికైతే స్పాండిలైటిస్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రం చేయకూడదు. ఉష్ట్రాసన ఎలా చేయాలో చూద్దాము. మనం ఇప్పుడు చేసినట్టుగానే మొదట వజ్రాసనంలోనికి రావాలి. వజ్రాసనంలోకి రావాలంటే ముందు స్థితిలోకి వద్దాము. స్థితి దండాసన. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, అండ్ రెండు చేతులని బాడీకి రెండు వైపులా పెట్టి
స్పైన్ స్ట్రైట్ గా కూర్చొని ఐసైట్ ని మన ఐ లెవెల్ ఆబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ మొదట మనం వజ్రాసనంలోకి వద్దాం. రైట్ లెగ్ ని మడిచి రైట్ బటక్ పైన, రైట్ బటక్ కింద, లెఫ్ట్ లెగ్ ని మడిచి లెఫ్ట్ బటక్ కింద పెట్టి మనం వజ్రాసనంలో కూర్చుని వజ్రాసనం నుంచి మోకాళ్ళ పైన నిల్చోవాలి. మోకాళ్ళ పైన నిల్చొని మన రెండు చేతుల్ని మన నడుము సపోర్ట్ గా ఇస్తూ ఎల్బోస్ వెనక్కని చెస్ట్ ని ఎక్స్పాండ్ చేస్తూ తలని వెనక్కి మెడని వెనక్కి వాల్చాలి. ఇన్హేల్ చేస్తూ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ మీ చేతుల సపోర్ట్ నడుము ఇస్తూ రెండు చేతుల్ని ఎక్స్పాండ్ చేయండి. ఇన్హేల్, ఉష్ట్రాసన పూర్ణ స్థితి. తలని ముందుకు అంటూ స్పైన్ స్ట్రైట్ చేసుకుని రెండు చేతుల్ని కూడా రిలీజ్ చేద్దాము. వజ్రాసనంలో కూర్చున్నాము. ఇది ఉష్ట్ర స్థితి, ఉష్ట్రాసన. ఇది ఉష్ట్రాసనానికి కౌంటర్ పోజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం స్పైన్ ని వెనక్కి స్ట్రెచ్ చేసాం కాబట్టి ఇది కౌంటర్ పోజ్ గా శశాంకాసన చేయాలి. శశాంకాసనకి ముందు మనం వజ్రాసనంలో ఉన్నాం కదా, రెండు చేతులని భుజాలకు సమాంతరంగా తీసుకొని వచ్చి ఇన్హేల్ చేస్తూ భుజాలకు సమాంతరంగా తీసుకొని రండి. ఎక్సేల్ చేస్తూ రెండు చేతులని పై పామ్ ని ఆకాశం వైపు తిప్పి ఇన్హేల్ చేస్తూ రెండు చేతులని పైకి తీసుకెళ్ళండి. ఎక్సేల్ చేస్తూ మీ బటక్ అనేది, మీ సీట్ అనేది, హిప్ అనేది మన హీల్ పై నుంచి లేవకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ముందుకు ఉండేలాగా చూడండి. శశాంకాసనం. ఇన్హేల్ చేస్తూ వెనక్కి వచ్చి ఎక్సేల్ చేస్తూ డౌన్ యువర్ హ్యాండ్స్. ఇన్హేల్ చేస్తూ టర్న్ యువర్ పామ్స్, ఎక్సేల్ చేస్తూ డౌన్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు వజ్రాసనంలో నుంచి బయటకు వద్దాము. మొదటగా మీ లెఫ్ట్ లెగ్ ని రిలీజ్ చేయండి. తర్వాత మీ రైట్ లెగ్ ని రిలీజ్ చేసి కమ్ టు స్థితిలో లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. తలని వెనక్కి వాల్చి రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనం చేయడం వల్ల శరీరంలో కలిగినటువంటి మార్పుని అబ్జర్వ్ చేయండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్ యువర్ బాడీ. కామ్ డౌన్ యువర్. సుపైన్ లో ఉండేటువంటి ఆసనాలు చేద్దాము. సుపైన్ కి మనం వెల్లకిల్లా పడుకొని స్థితిలోకి వద్దాము. రెండు చేతులని రెండు కాళ్ళు దగ్గరగా రెండు చేతుల్ని తల నుంచి పైకి తీసుకెళ్లి స్ట్రెచ్ చేయండి. దిస్ ఇస్ స్థితి ఇన్ సుపైన్ స్థితి. సుపైన్ లో ఇది స్థితి. ఈ స్థితిలో ఉండి మనం ఉత్తాన పాదాసనం చేద్దాము. ఉత్తాన పాదాసనం చేయడం వల్ల మన స్పైన్ బాగా స్ట్రెంగ్త్ అవుతుంది. మన పొట్ట భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ బర్న్ అవుతుంది. ముందుగా రెండు చేతులని పక్క నుంచి మన బాడీకి సమాంతరంగా తీసుకొని రావాలి. ఇప్పుడు రెండు కాళ్ళని 45 degrees యాంగిల్ లో పైకి లేపుదాము. దిస్ ఇస్ ఉత్తాన పాదాసన. స్టే హియర్. 1 2 3 4 5. కాళ్ళని డౌన్ చేయండి. రెండు కాళ్ళని దూరం పెట్టి రెండు చేతులని కూడా శరీరానికి దూరంగా ఉంచి అమృతాసనంలో రిలాక్స్ అవుదాం. దీనికి కౌంటర్ పోజ్ సేతుబంధాసన. సేతుబంధాసన చేయడం వల్ల కూడా స్పైన్ బాగా స్ట్రెంగ్త్ అవుతుంది. మనం ఉత్తాన పాదాసనంలో స్పైన్ ని పైకి లేపాం కాబట్టి సేతుబంధాసనలో దానికి రిలాక్సేషన్ జరుగుతుంది. మనం సేతుబంధాసన చేయడం కోసము ఫస్ట్ కమ్ టు స్థితి. హీల్స్ టుగెదర్, హ్యాండ్స్ ని ఓవర్ ద హెడ్ పెట్టండి. ఇప్పుడు హ్యాండ్స్ ని శరీరానికి సమాంతరంగా తీసుకొని వచ్చి లెగ్స్ ని మడిచి నీస్ ని మడిచి చేతులతోని యాంకిల్స్ ని పట్టుకోవాలి. ఇన్హేల్ చేస్తూ మన హిప్ ని చెస్ట్ కి, మన చిన్న చెస్ట్ కి తగిలించి హిప్ ని పైకి లేపాలి.
Down your hip. Release your legs. Release your hands. This is Setubandhasana. Relax in Amritasana. Legs apart, hands apart, and close your eyes. Breathe ni calm down cheyandi. మీ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ని రిలాక్స్ చేయండి. పాదాలు, కాఫ్ మజిల్స్, థైస్, మీ పొట్ట, చేతులు, మెడ, ముఖము, మీ శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. భావించండి. మన రైట్ హ్యాండ్ ని పైకి తీసుకొని వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ రైట్ హ్యాండ్ వైపు తిరిగి లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తోని అమృతాసనంలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు మీకు ఏదైతే ఆసనం సుఖంగా ఉంటుందో కంఫర్టబుల్ పొజిషన్ లో పద్మాసన ఆర్ వజ్రాసన ఆర్ సుఖాసన ఏదైనా ఒక ఆసనంలో కూర్చొని నాడి శుద్ధి ప్రాణాయామ చేద్దాము. నాడి శుద్ధి ప్రాణాయామ చేయడానికి మీ లెఫ్ట్ హ్యాండ్ ని చిన్న ముద్రలో ఉంచి రైట్ హ్యాండ్ తోని నాసికాగ్ర ముద్ర పెట్టండి. అంటే ఇండెక్స్ ఫింగర్ ఇంకా మిడిల్ ఫింగర్ ని క్లోజ్ చేసి రింగ్ ఫింగర్ ఇంకా లిటిల్ ఫింగర్ ఓపెన్ చేయాలి. తమ్మును ఓపెన్ చేయాలి. మన తమ్ము తోటి మన రైట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేస్తాము. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎయిర్ తీసుకొని మనం శ్వాస తీసుకొని దాన్ని మన రింగ్ ఫింగర్ తోటి మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసి అప్పుడు మనం క్లోజ్ చేసిన తమ్తో క్లోజ్ చేసిన మన రైట్ నాస్ట్రిల్ ని రిలీజ్ చేసినట్లయితే మన రైట్ నాస్ట్రిల్ నుంచి మనం ఎయిర్ రిలీజ్ చేస్తాం. మళ్ళీ రిలీజ్ చేసిన నాస్ట్రిల్ నుంచి మనం ఎయిర్ తీసుకొని మళ్ళీ తమ్తో క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి రిలీజ్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు మనం నాడి శుద్ధి ప్రాణాయామ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. ప్రాణాయామ చేసేటప్పుడు ఐస్ క్లోజ్ చేసుకోండి. ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్. Close your left nostril. Release your right nostril. Exhale. Inhale through your right nostril. Close your right nostril. Release your left nostril. Exhale. Inhale through your left nostril. Close your left nostril. Open your right nostril. Exhale. Inhale through your right nostril. Close your right nostril. Open your left nostril. Exhale through your left nostril. ప్రాణాయామ చేసేటప్పుడు ఎప్పుడైనా లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎయిర్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మనం ప్రాణాయామ ఆపవలసి ఉంటుంది. మధ్యలో ఆపకూడదు. ఇప్పుడు మనం ప్రాణాయామ చేసాం. ఈ విధంగా ప్రాణాయామాన్ని ఎక్కువసేపు చేసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా ప్రాణశక్తి అందించబడి బాడీ బాగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. మనం ఇంతసేపు మన ప్రాక్టీస్ సెషన్ చేసినందుకు సహకరించుకున్నాం. ఇప్పుడు మనం శాంతి మంత్రం చెప్పుకుందాము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మీ రైట్ హ్యాండ్ ని పిడికిలు బిగించి వెనక్కి తీసుకుని వెళ్ళి మీ లెఫ్ట్ హ్యాండ్ తో మీ రైట్ హ్యాండ్ ని పట్టుకొని ఇన్హేల్ చేస్తూ చెస్ట్ ని ఎక్స్పాండ్ చేస్తూ ముందుకి ఫ్రంట్ కి డౌన్ అవుతూ మీ తలని నేల కానించండి. షో గ్రాటిట్యూడ్ యువర్ సెల్ఫ్. మీ శరీరానికి గ్రాటిట్యూడ్ చూపించండి ఇంతసేపు మీకు సహకరించినందుకు. ఇంకా మీ పేరెంట్స్ కి, టీచర్స్ కి, మన యూనివర్స్ కి అందరికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. గ్రాటిట్యూడ్ టు మై బాడీ, గ్రాటిట్యూడ్ మై పేరెంట్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మెల్లిగా ఇన్హేల్ చేస్తూ పైకి వద్దాము. మీ రెండు హ్యాండ్స్ ని రబ్ చేసి హీట్ జనరేట్ చేయండి. ఈ హీట్ ని మీ ఐస్ కి, ఫేషియల్ మజిల్స్ కి, ఎల్బోస్ పైన, షోల్డర్స్ పైన, మీ బాడీ అంతా ఈ హీట్ ని చూపించి రిలాక్స్ చేయండి. చక్కటి చిరునవ్వుతోటి మీ ఐస్ ని ఓపెన్ చేయండి. అందరికీ శుభోదయం. థ్యాంక్ యూ.